హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు సోప్స్ బయట కెమికల్స్ ఉంటున్నాయి కదండి, అందుకని చెప్పి ఇలా వేపాకు సోప్ చేసామండి. వేపాకు తీసుకొని పేస్ట్ చేసి బాగాను అందులో పసుపు కలిపి ఒక స్పూన్కి పసుపు వేయాలండి, బాగా మిక్స్ చేసి వేయాలి. తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి ఒక 2-3 స్పూన్స్కి వేయాలండి, బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేస్తే అంతా బాగా కలుస్తుంది అనమాట అండి, పసుపు ఆలివ్ ఆయిల్ అంతా కూడా. నెక్స్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పోసి దానిపైన గిన్నె పెట్టి డబల్ బాయిలర్ కింద సోప్ బేస్ తీసుకొని అది పీసెస్ కింద ఇలా కట్ చేయాలండి. మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తే ఏంటంటే ఓవర్ హీట్ చేసేటప్పుడు తొందరగా మెల్ట్ అయిపోతుంది, మనకి ఎక్కువ టైం తీసుకోదన్నమాట అండి. ఇంకా చిన్న చిన్న క్యూబ్స్ కింద ఇట్లా కట్ చేసి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ ఆయిల్ హీట్ అవుతుంది కదండి, పైన వేసేస్తే వాటర్ హీట్ అయిన దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తే బాగా కరిగిపోద్దండి. కరిగిపోయాక వేపాకు పేస్ట్ అంతా మొత్తం వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసి ఇలా బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు ఉండాలండి. అలా 5 మినిట్స్ పాటు అలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం లైట్గా కలర్ షేడ్ అవుతుంది చూడండి. అలా షేడ్ అవుతున్నప్పటికీ మనం ఎసెన్షియల్ ఆయిల్ అండి, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు, ఒక 2-3 డ్రాప్స్ అండి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం అండి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు, కొంచెం ఈ సోప్ బాగుంది మమ్మీ అంటారండి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన సోప్ బేసి ఏది కావాలంటే అది మోల్డ్లోకి తీసుకునండి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పెట్టి తీసేసిన తర్వాత మనకి చక్కగా షేపు బాగా వస్తాయండి. అలాగే అలోవెరా సోప్ చేసాము, వేప సోప్ చూసారు కదండి, బాగున్నాయి కదా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.